హలో అండి, నేనైతే ఒక మెమొరీ ఇందులో ఉండాలి అని చెప్పేసి ఈ వీడియో పెడుతున్నా. నిజంగా అయితే ఏంటి అంటే లాస్ట్ ఇయర్ దసరా అంటే మా ఇంట్లో వర్క్ చేసినాం, కన్స్ట్రక్షన్, బండలు వేయించడం, పైన రైలింగ్ అవన్నీ వేయించడం. అంటే వినాయకుని పెట్టుకున్నాం. వినాయకుని నిమజ్జనం చేసినాక నెక్స్ట్ డే నుంచే ఇక బండలు వేయడం స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిపోయాక 1 వీక్ 10 డేస్ 15 డేస్కి అట్లా వర్క్ అయిపోయాక నవరాత్రులు వచ్చినాయి. మంచిగా దుర్గమాతను పెట్టుకున్నాం. ఆయన ఇంకా దుర్గమాత 9 డేస్ కూడా అయినాయి. దసరా రోజు నేను వండి పెట్టి అత్తమ్మ గిట్లా ఫోటో కాడ పెడతాం కదా నైవేద్యం అని, అది పెట్టి ఆ రోజు ఇంటికి వెళ్ళిపోయినా. మళ్ళీ వచ్చినాక 2 డేస్కే మా ఇంట్లో అక్టోబర్ 20కి పెద్ద గొడవ అయింది. ఆ రోజు నేను హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నా. అసలు అనుకోకుండా మా ఆయన ఒక పిచ్చి పని చేసిండు. అందుకే నేనైతే హాస్పిటల్ ఉండాల్సి వచ్చింది. నేను నిజంగా ఆ డేస్ అస్సలు రావద్దని చెప్తా. ఇది ఒక మెమొరీ లాగా ఉంటుంది. అక్టోబర్ 20 నా లైఫ్లో నేను మర్చిపోలేనిది, వెరీ బ్యాడ్ అని చెప్తా. మా ఇంట్లో అయితే ఒక పెద్ద గొడవ అయింది. ఆ రోజు నుంచి అయితే గొడవలన్నీ స్టాప్ అయిపోయినాయి. ఇప్పటికైతే ప్రశాంతంగా ఎవరంతలా అల్లం ఉన్నాం. కానీ ఆ రోజు ఎందుకు అట్లా అయిందో అని నాకైతే ఊక అనిపిస్తుంది. ఆ ఒక్క క్షణం ఆలోచించకుండా మేము ఒక పెద్ద డిసిషన్ తీసుకొని ఈరోజు మస్తు సఫర్ అవుతున్నా అనిపిస్తుంది.